జీవితవాంఛయా నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నీతోనే ఉండుటయే జీవితవాంఛయా నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే నా జీవితవాంఛయా నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా ప్రియ సహోదరుడా సహోదరి ఈ రాత్రి నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఏవో రక్షించబడ్డావనే పేరుంది, మారు మనసు పొందావనే పేరుంది. ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావు, ఇదిగో ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఆయన ఆత్మశక్తి చేత నింపబడి ఆయన అగ్ని చేత మండించబడే బిడ్డగా నీవు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అయ్యా రీతిగా నన్ను సిద్ధపరచయ్యాని కోరుకుందాం. యేసయ్యా నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా యేసయ్యా నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత నీ పాద చెంత ఉంచితిని యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతోనే ఉండుటయే జీవితవాంఛయా నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా నీ చిత్తము నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి నమ్మదగిన దేవుడు నీతో మాట్లాడి ఉండగా నీ హృదయాన్ని తెరిచి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో గుర్తించి దేవుని పరిచారకుడుగా మనుషులు పిలవాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారమై, దేవుని అగ్ని చేత మండించబడు వారమై
దేవుని సన్నిధిలో నమ్మకముగాను నిర్దోషమైన మార్గములో నడుచు